రీసెంట్గా వచ్చిన లెనిన్ సినిమా చూసేశాను భయ్య. డీటెయిలింగ్ వస్తే ఈ సినిమాలో మొత్తం 3 పెద్ద ట్విస్ట్ ఉంటాయి. ఒకటి శివాజీ గారి మీద, రెండోది విలన్ మీద, లాస్ట్ ద హీరో మీద. విలన్ మీద వచ్చే ట్విస్ట్ కొంచెం కామన్గా అనిపించినా శివాజీ గారు మరియు అఖిల్ బాబు మీద వచ్చే ట్విస్టులు మాత్రం నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ గ్యారంటీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓవరాల్గా వన్ మ్యాన్ షో అంటే అది విలన్ షో అని చెప్పాలి. వసంత్ పాత్రను చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. ఇక అఖిల్ అన్న లాస్ట్ 40 నిమిషాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఓవరాల్గా లెనిన్ ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ఇంకా చూడని వాళ్ళుంటే వెంటనే థియేటర్లో చూసేయండి. ఇలాంటి మూవీ రివ్యూలు అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్. రీసెంట్గా వచ్చిన లెనిన్ సినిమా చూసేశాను భయ్య. డీటెయిలింగ్ వస్తే ఈ సినిమాలో మొత్తం 3 పెద్ద ట్విస్ట్ ఉంటాయి. ఒకటి శివాజీ గారి మీద, రెండోది విలన్ మీద, లాస్ట్ ద హీరో మీద. విలన్ మీద వచ్చే ట్విస్ట్ కొంచెం కామన్గా అనిపించినా శివాజీ గారు మరియు అఖిల్ బాబు మీద వచ్చే ట్విస్టులు మాత్రం నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ గ్యారంటీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓవరాల్గా వన్ మ్యాన్ షో అంటే అది విలన్ షో అని చెప్పాలి. వసంత్ పాత్రను చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. ఇక అఖిల్ అన్న లాస్ట్ 40 నిమిషాల్లో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఓవరాల్గా లెనిన్ ఒక బ్లాక్ బస్టర్ సినిమా. ఇంకా చూడని వాళ్ళుంటే వెంటనే థియేటర్లో చూసేయండి. ఇలాంటి మూవీ రివ్యూలు అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్.